ఏదైనా పరిశ్రమ పెట్టాలంటే వేధించడమే పనిగా గత వైసీపీ పాలన సాగిందని సంఘం డైరీ చైర్మన్ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రామన్నపాలెం పంచాయతీ పరిధిలో సంఘం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 10,000 లీటర్ల సామర్థ్యంతో బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ను గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. గత 5 సంవత్సరాల కాలంలో ఎవరైతే తమతో విభేదించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పరిశ్రమల్ని టార్గెట్ గా చేసుకుని మా సంఘం డైరీ కావచ్చు, లేకపోతే గల్లా జయదేవ్ గారి యొక్క అమరరాజా బ్యాటరీస్ కానీ ఇటువంటి కొన్ని కంపెనీలని టార్గెట్ గా చేసుకుని వారి యొక్క రాజకీయ వేధింపులు కొనసాగించిన నేపథ్యాన్ని గత 5 సంవత్సరాల్లో మనం చూడటం జరిగింది. రాష్ట్రాల అభివృద్ధి అనేది పరిశ్రమలతోనే సాధ్యపడుతుంది, సర్వీసెస్ తోనే సాధ్యపడుతుంది అనేది మనం చూస్తా ఉన్నాం. అటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు, పెట్టుబడులు ప్రోత్సహించే విధంగా నిర్ణయం తీసుకొని ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తా ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము మాలాంటి వాళ్ళు కూడా స్థానికంగా ఉండే పరిశ్రమలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టాలి అనుకున్నప్పుడు ఎవరైనా అప్లికేషన్ పెట్టే చాలు ప్రభుత్వం పరిశీలించి త్వరితగతిన అనుమతులు ఇవ్వటం, వాటిని ప్రోత్సహించే విధంగా ఇన్సెంటివ్లు ఇవ్వటం, చాలా కాలం సుదీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ ఉన్న ఇన్సెంటివ్లు కూడా